flash revision. Flash revision plays a very very important role at this moment. ఓకే నెక్స్ట్ అమ్మా ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్యాన్ వీ స్కిప్ ఎనీథింగ్ ఏదైనా కూడా ఒక సబ్జెక్ట్ని మనం స్కిప్ చేయవచ్చునా అన్నటువంటి అంశాలు కూడా చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారు. హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రవణ్ సామ్రాణి క్లాసెస్. నేను మీ శ్రవణ్ సామ్రాణి. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి ఇంకొక 30 days మాత్రమే సమయం మిగిలింది. ఈ 30 రోజుల సమయాన్ని ఎలా మనము ఉపయోగించుకుంటే ఖచ్చితంగా మన డెస్టినేషన్ అన్నది మెయిన్స్ ఎగ్జామినేషన్గా ఉంటుంది అన్నటువంటి అంశాలను చాలా డీటెయిల్గా ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడదాము. ఎందుకంటే చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. కరెంట్ అఫైర్స్ ఎప్పటి వరకు చదవాలి, ఏ సబ్జెక్ట్ని మనం స్కిప్ చేయొచ్చా, స్కిప్ చేయకుండా అన్ని 5 సబ్జెక్టులను ప్రిపేర్ అవ్వాలా, కట్ ఆఫ్ ఎంత ఉండవచ్చు, టార్గెట్ ఎలా చేయాలి అన్నటువంటి అన్ని అంశాలపైన క్లారిటీ తెచ్చుకునేటటువంటి ప్రయత్నం ఈరోజు ఈ వీడియోలో మనం చూద్దాము. ఆల్సో ఎస్ఎస్ క్లాసెస్ యాప్ని ఎవరైతే ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోలేదో ప్లేస్టోర్ని తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే మీకు కావాల్సినటువంటి అన్ని ఫేవరెట్ మెటీరియల్స్ కూడా యాప్లోనే అందుబాటులో ఉన్నాయి. మాకు కాల్స్ వస్తున్నాయి, అది ఎక్కడ అందుబాటులో ఉంటాయి, వెబ్సైటా లేదంటే ఇంకో పక్కన అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. కానీ అవి కేవలం మనకు యాప్లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. మెటీరియల్స్, బిట్ బ్యాంక్స్, ఎవ్రీథింగ్ విల్ బి అవైలబుల్ ఇన్ ద యాప్ ఇట్ సెల్ఫ్. ఓకేమా? సో నెక్స్ట్ ఇక్కడ మీరు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి అబ్జర్వ్ చేసినట్లయితే వీ హ్యావ్ 30 days ఆఫ్ టైం. ఒక్కొక్క సబ్జెక్టు ఇట్ విల్ బీ క్యారింగ్ ఫర్ 30 marks. 30 మార్కులకు సంబంధించినటువంటి ఒక్కొక్క సబ్జెక్టు సిలబస్లో ఇవ్వడం జరిగింది. 5 సబ్జెక్టులను మనం కవర్ చేయాలి. ఈచ్ సబ్జెక్ట్ విల్ బీ క్యారింగ్ 30 marks, అనగా 150 మార్కులకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మీరందరూ కూడా రాయబోతూ ఉన్నారు. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. నెక్స్ట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక అంశం ఏంటంటమ్మా, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అన్నది it is something which is called మేకింగ్ యూ ఎలిజిబుల్. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది మిమ్మల్ని ఎలిజిబుల్ చేస్తుంది, ఎలిజిబుల్ టు ద మెయిన్స్ ఎగ్జామినేషన్. మెయిన్స్ పరీక్షకు మిమ్మల్ని అర్హత సాధించడానికి పెట్టేటటువంటి ఒక పరీక్ష. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అన్నది బేసికల్గా దాన్ని జల్లెడ పట్టేటటువంటి ఒక పరీక్షగా నేను చెప్తూ ఉంటాను. అంటే ఇట్ ఈస్ నాట్ ద ఎగ్జామినేషన్ ఆఫ్ సెలెక్షన్, రాదర్ ఇట్ ఈస్ ద ఎగ్జామినేషన్ ఆఫ్ రిజెక్షన్. అంటే ఏంటంటే మిమ్మల్ని ఒక మెయిన్ ఎగ్జామినేషన్లోనే సెలెక్షన్ కోసం పెడతారు. ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అన్నది హూ ఆర్ ద రియల్ క్యాండిడేట్స్ అన్నది ఐడెంటిఫై చేయడానికి పెడతారు. సో అందుకొరకు మీరు మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఒక రైట్ డైరెక్షన్లో ఒక రైట్ స్ట్రాటజీ అనేది తప్పకుండా ఫాలో అవ్వాలి. సో ఎవరెవరైతే నా ప్రీవియస్ వీడియోస్ చూస్తుంటారో వాళ్ళకు నేను చెప్పున్నాను 3 రివిజన్ ఫార్ములా లేదా RRR 3R ఫార్ములా. ఫస్ట్ టైం పెన్సిల్తో అండర్లైన్ చేయండి, తర్వాత పెన్తో అండర్లైన్ చేయండి, తర్వాత హైలైటర్తో అండర్లైన్ చేయండి. ప్రతి అంశాన్ని కూడా ఒక 3 రివిజన్ ఫార్ములాకి నేనైతే రికమెండ్ చేయడం జరిగింది. 3 రివిజన్ తర్వాత ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఇంకొక అంశం ఏంటంటే ప్లీజ్ డూ గో ఫర్ ద ఫ్లాష్ రివిజన్ అన్న. ఫ్లాష్ రివిజన్ చేయండి. ఫ్లాష్ రివిజన్ అంటే ఏమంటే బేసికల్గా మనకు ఉన్నటువంటి ఆ సిలబస్ మొత్తాన్ని కూడా మనము దూరం నుంచి చూస్తూ యూ నీడ్ టు రిట్రైవ్ ద థింగ్స్. రిట్రైవ్ ద థింగ్స్ అంటే మీరు చదివింది మళ్ళీ బయట చెప్పేటటువంటి ఒక ప్రయత్నం చేయండి. దట్ ఈస్ కాల్డ్ ఫ్లాష్ రివిజన్. ఫ్లాష్ రివిజన్ ప్లేస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ at this moment. ఓకే నెక్స్ట్ అమ్మా ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్యాన్ వీ స్కిప్ ఎనీథింగ్ ఏదైనా కూడా ఒక సబ్జెక్ట్ని మనం స్కిప్ చేయవచ్చునా అన్నటువంటి అంశాలు కూడా చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారు. స్కిప్ చేయవచ్చు. ఓన్లీ 1 సబ్జెక్ట్ కెన్ బి స్కిప్డ్. ఏదైనా ఒక సబ్జెక్ట్ని మనం స్కిప్ చేయవచ్చు ప్రొవైడెడ్ మళ్ళీ చెప్తున్నాను, ప్రొవైడెడ్ మిగిలిన 4 సబ్జెక్టుల పైన మీరు రాసేటటువంటి ప్రతి టెస్టులోను ఇఫ్ యు ఆర్ స్కోరింగ్ నియర్లీ 80% ఆఫ్ ద మార్క్స్, అంటే అది 100 మార్కుల క్వశ్చన్ పేపర్ అయితే మీరు 80% 80 మార్క్స్, 50 మార్క్స్ క్వశ్చన్ పేపర్ అయితే 80% ఆఫ్ 50 మార్క్స్ కనుక మీరు మిగిలిన 4 సబ్జెక్టుల్లో స్కోర్ చేయగలుగుతున్నారు అని అంటే ఐ కెన్ కాల్ దట్ యు ఆర్ ఓకే విత్ ఆల్ ద 4 సబ్జెక్ట్స్. మిగిలిన 4 సబ్జెక్టులతో మీరు ఓకేగా ఉన్నారు కనుక ఒక సబ్జెక్ట్ని ఏదైనా ఒక సబ్జెక్ట్, ఐ డోంట్ మెన్షన్ ద నేమ్, కానీ ఒక సబ్జెక్ట్ని మీరు స్కిప్ చేయవచ్చు. బట్ వాట్ ఈస్ ద స్ట్రాటజీ ఏంటంటే ఆ స్కిప్ చేసేటటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉన్నదో ఆ స్కిప్ చేసేటటువంటి
అనేటటువంటి సబ్జెక్టు ఖచ్చితంగా మీకు ఒక బేసిక్ అవేర్నెస్ అయితే ఆ సబ్జెక్ట్ పైన ఉండాలి. ఎందుకు నేను ఈ పాయింట్ చెప్తున్నానంటే స్కిప్ చేసేటటువంటి సబ్జెక్ట్లో బేసిక్ క్వశ్చన్స్ అడిగినా కూడా దాన్ని మీరు స్కిప్ చేయకుండా ఉండాలి. అంటే టెక్నికల్ క్వశ్చన్స్ ప్యూర్ డెప్త్గా వెళ్ళి క్వశ్చన్లు అడిగితే ఖచ్చితంగా మీరు ఆన్సర్ చేయలేరు. ఉదాహరణకు అర్థమెటిక్ రీజనింగ్ అనుకుందాం. అర్థమెటిక్ రీజనింగ్లో కొన్ని బేసిక్ న్యూమరసీ క్వశ్చన్స్ ఉంటాయి. అవి ఎవరైనా కూడా అది నార్మల్ మ్యాథమెటిక్స్ వచ్చిన వాళ్ళు కూడా ఆ క్వశ్చన్స్ని సాల్వ్ చేయగలుగుతారు. సో అలాంటి కొన్ని క్వశ్చన్స్ అయితే 100% మీరంతా కూడా పిక్చర్ క్లియర్గా పర్ఫెక్ట్గా మీరైతే చేస్తూ ఉండాలి. నెక్స్ట్ అమ్మా, ఇంకొక అంశం నన్ను ఏం అడుగుతున్నారంటే కరెంట్ అఫైర్స్. ఓకే, కరెంట్ అఫైర్స్ సార్ ఎగ్జామినేషన్ పోయే రోజు కూడా ఫిబ్రవరి 25వ తేదీ కూడా మేము పొద్దున న్యూస్ పేపర్ చదువుకొని పోవాలా అని అడుగుతారు. ఓకే, సో అవసరం లేదమ్మా. ఫిబ్రవరి 1st వీక్ వరకు కరెంట్ అఫైర్స్ని చూసుకుంటే ఇట్ విల్ బీ ఇనఫ్. అంటే ఫిబ్రవరి 1st వీక్లో మనకు ఇంటరిమ్ బడ్జెట్ అన్నది ఒకటి వస్తుంది. ఆ ఇంటరిమ్ బడ్జెట్ ఏదైతే ఈ సంవత్సరం వస్తుందో ఇంటరిమ్ బడ్జెట్ యొక్క హైలైట్స్ మనం చూసుకుంటే ఇట్ విల్ బి వెరీ మచ్ ఇనఫ్. ఇంటరిమ్ బడ్జెట్ హైలైట్స్ అది కూడా నేనే చెప్తాను, డోంట్ వరీ. నేను వీడియోలో ఏదైతే మీకు రికార్డ్ చేసి పెడతానో ఆ వీడియో ఒక్కసారి చూసుకొని వెళ్ళండి. దట్ విల్ బి వెరీ మచ్ ఇనఫ్ మా. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఈ టైం కల్లా మీకు మీ స్ట్రాంగ్ ఏరియా ఏంటి, మీ వీక్ ఏరియా ఏంటి ఐడెంటిఫై అయిపోయి ఉండాలి. ఓకే, యూ షుడ్ హ్యావ్ ఐడెంటిఫైడ్ వాట్ ఈస్ యువర్ స్ట్రాంగ్ ఏరియా అండ్ వాట్ ఈస్ యువర్ వీక్ ఏరియా. మీ స్ట్రాంగ్ ఏరియాని కొద్దిగా మీరు ఇప్పుడు పక్కన పెట్టండి అమ్మా. పక్కన పెట్టి మీ వీక్ ఏరియా, ఉదాహరణకు జాగ్రఫీ వీక్ అంటే జాగ్రఫీని పర్ఫెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయండి. హిస్టరీ వీక్ అంటే హిస్టరీని పర్ఫెక్ట్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. సో ఐడెంటిఫై యువర్ వీక్ ఏరియా. ఎలా ఐడెంటిఫై చేస్తాము స్ట్రాంగ్ ఏరియా వీక్ ఏరియా అంటే ఓన్లీ బై రైటింగ్ ద టెస్ట్లు మీరు ఖచ్చితంగా రాయాలమ్మా. మార్కెట్లో ఏ టెస్ట్ అయినా కూడా మీరు తీసుకోండి. ఎస్ఎస్ క్లాసెస్లో కూడా మోస్ట్ డీటెయిల్డ్గా సిలబస్ కవరేజ్ చేస్తూ టెస్ట్ సిరీస్ని అయితే అప్లోడ్ చేస్తాము. మ్యాక్సిమం సిలబస్ని అయితే ఇక్కడ కవర్ చేశారు. అట్ ద వెరీ లో కాస్ట్లో మీకు టెస్ట్ సిరీస్ని కూడా అందిస్తూ ఉన్నారు. అది కూడా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చమ్మా. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే యూ నీడ్ టు ఆల్వేస్ బిహేవ్ లైక్ అ టాపర్. సో ఈ మూమెంట్లో ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. బిహేవ్ లైక్ ఎ టాపర్. మీరు ఒక టాపర్గా అంటే మీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఆ భయం అన్నది మీకు కనిపించకూడదు. ఓకే, వెన్ యూ ఫీల్ సంథింగ్ ఇస్ యువర్ వీక్ ఏరియా, దానిపైన దానిపైన పనిచేస్తూ ఉంటే అది మీ స్ట్రాంగ్ ఏరియాగా మారుతుంది. Okay, if you say that I am weak in economy, I am weak in polity, I am weak in geography, I am weak in history, దానిపైనే మీరు పనిచేస్తూ పోతే అదే మీ యొక్క స్ట్రాంగ్ ఏరియాగా మారేటటువంటి ఒక అవకాశం కూడా ఉంటుంది. సో ఆల్వేస్ బిహేవ్ లైక్ అ టాపర్. అంటే ఎగ్జామినేషన్ అనేది ఒక ఫార్మాలిటీ మాత్రమే, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఒక ఫార్మాలిటీ మాత్రమే అనుకోవాలి. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయిన తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ మన డెస్టినేషన్గా మనం పెట్టుకోగలగాలి. అండ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో సేఫ్ స్కోర్ అమ్మ, సేఫ్ స్కోర్. ఈ సేఫ్ స్కోర్ అనేది నేను ఇక్కడ జస్ట్ ఒక బేసిక్ మీకు చెప్తాను. బట్ ఎగ్జామినేషన్ అయిన తర్వాత ఫిబ్రవరి 25వ తేదీన నేను ఒక వీడియో చేసి మీకు సేఫ్ స్కోర్ ఏంటో ఆ రోజు చెప్తాను. బట్ ఇక్కడ మీరు సేఫ్ స్కోర్గా ఏ స్కోర్ని భావించాలి అని అంటే ఖచ్చితంగా 80+ మార్క్స్ని మీరు సేఫ్ స్కోర్గా భావించాలి. 80+ మార్క్స్ని మీరు సేఫ్ స్కోర్గా భావించాలి అంటే ఎస్, హిస్టరీ, జాగ్రఫీ, సొసైటీ, కరెంట్ అఫైర్స్, అర్థమెటిక్ అండ్ రీజనింగ్. ఓకే, ఈ అన్ని సబ్జెక్ట్స్ కూడా కనీసం అంటే ఒక 20+ మార్క్స్ మీకు అవార్డ్ చేయగలగాలి. ఓకే, 20+ మార్క్స్. ఎందుకంటే ఒకటి న్యాచురల్లీ ఒకటి మీకు లెస్ స్కోర్ అనేది అవార్డ్ చేస్తుంది కాబట్టి 20+ అన్నది ఖచ్చితంగా అన్ని సబ్జెక్టుల మీద టార్గెట్ చేయండి. ఓకే, ఇప్పుడు చదువుతుంటే నిద్ర వస్తుంది, కొత్తగా చదువుతున్నాం సార్, మాకు చదివేటటువంటి అవకాశం దొరకటం లేదు సార్ అని అంటే ఎస్ఎస్ క్లాసెస్ యాప్లో ప్రిలిమ్స్ స్పెషల్ అనే ఒక కోర్స్ ఉందమ్మా. ఆ ప్రిలిమ్స్ ప్రతిభ అని చెప్పేసి, ఆ ప్రిలిమ్స్ ప్రతిభలో అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి వీడియో లెక్చర్స్ ఆల్రెడీ రికార్డ్ చేసి పెట్టున్నాము. ఆ వీడియో లెక్చర్స్ ఎవరైనా కూడా కావాలి అని అంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయండి. దాని ద్వారా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. హిస్టరీ రాజు సార్, జాగ్రఫీ శ్రీహరి కాకర్ల సార్, సొసైటీ నేను, అర్థమెటిక్ అండ్ రీజనింగ్కి ఇద్దరు టీం డెలివర్ చేశారు. సో ఈ రకంగా బెస్ట్ టీంతో మీకైతే ఈ ప్రిలిమ్స్ క్లాసెస్ని డెలివర్ చేయడం జరిగిందమ్మా. సో
లాస్ట్లీ ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ నేను ఇక్కడ మీకు చెప్పదలుచుకున్నది ఏమిటి అని అంటే, ఎస్, ఎగ్జామినేషన్ అతి త్వరలో పెట్టబోతున్నారు. ఎగ్జామినేషన్ నజ్దిక్ అంటే చాలా దగ్గరలో ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మీ డైరెక్షన్ ఏదైతే ఉందో, మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏదైతే ఉందో ఆ స్ట్రాటజీని 100% ఒక రైట్ డైరెక్షన్లో పెట్టండి. ఆ రైట్ డైరెక్షన్ ఎలాంటి డైరెక్షన్ అంటే మీకు మీకు ఆ బాణం ఏదైతే ఉందో ఆ బాణము ఒకే టార్గెట్ మీకు ఎలాగైతే కనిపించాలో ఇక్కడ మీకు 5 టార్గెట్స్ కనిపించాలి, 5 సబ్జెక్టుల టార్గెట్స్ అన్నవి మీకు కనిపించాలని అయితే నేను మీకు ఇక్కడ చెప్తా ఉన్నాను. సో డెఫినెట్లీ ఈ డైరెక్షన్స్లో మీరు ప్రిపేర్ అవ్వండి. కరెంట్ అఫైర్స్ని డీటెయిల్గా చూసుకోండి, ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అన్నది ఇట్స్ వెరీ గుడ్ మైలేజ్ అన్నది మనకి ఇస్తుంది. తక్కువ టైంలో మ్యాక్సిమం అవుట్పుట్ని మనకు కరెంట్ అఫైర్స్ డెలివర్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ కరెంట్ అఫైర్స్ లెక్చర్స్ని కూడా నేను మీకు యూట్యూబ్లో తీసుకొని రాబోతున్నాను. రేపటి నుంచి వీ విల్ బి వర్కింగ్ ఆన్ కరెంట్ అఫైర్స్ మోర్. దానిపైన ఆల్రెడీ ఏపీ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాము. సో ప్రాబబ్లీ అతి త్వరలోనే బిడ్ బ్యాంక్తో కూడా, ఏపీ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన బిడ్ బ్యాంక్తో కూడా మీ ముందుకు నేను వీడియో లెక్చర్ రూపంలో అగైన్ ఐ విల్ బి కమింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. సో అబ్సల్యూట్లీ డోంట్ వరీ, you will definitely clear the preliminary examination and your destination is also the mains examination. Thank you. Jai Hind.